నల్గొండ పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో సోమవారం నాడు శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి స్వామికి అభిషేకంతో ప్రారంభమైన పూజలు అనంతరం శ్రీలక్ష్మీ సుదర్శన హోమం, కలశ పూజ, అభిషేకం అనంతరం శ్రీ స్వామివారి కళ్యాణం వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. పట్టణ ప్రాంత వాసులే కాకుండా పరిసర గ్రామాల నుండి ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు మరియు దాదాపు 3,000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మారెడ్డి అంజురెడ్డి, కోశాధికారి కర్నె వరప్రసాద్, కౌన్సిలర్లు కేసాని వేణుగోపాల్ రెడ్డి, సాయిశ్రీ సందీప్, కోటయ్య, కేసాని కవిత, అహల్య, రాణి, జయ, పరమేష్, సత్తయ్య గౌడ్, నిర్మల, రజిత, వాణి, నాగా తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ పట్టణ ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. గత 11 సంవత్సరాల క్రిందట నల్లగొండ పట్టణంలో అంగరంగ వైభవంగా స్వామీజీ చేత ఆనాటి ఉన్నటువంటి పురుషోత్తం రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈ దేవాలయాన్ని ప్రారంభించుకున్నాం. గత 11 సంవత్సరాలు అంచెలంచెలుగా భక్తులు పెరగడము, దేవాలయ అభివృద్ధికి తోడ్పడము. మరి నల్లగొండ పట్టణంలో ఒకే దేవాలయం ఉంది కాబట్టి యాదవ సోదరులే కానీ సమాజం కూడా శ్రీకృష్ణుని దేవాలయంలో అనేక రకాల కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అక్షరాభ్యాసాలు, వారి యొక్క పుట్టినరోజులు, మ్యారేజ్ డేలు అన్ని వేళల ఈ దేవాలయం మంచిగా విరాజిల్లుతుంది. ఈరోజు ఉదయం 5 గంటల నుండి అనేక కార్యక్రమాలు, గణపతి హోమం, యజ్ఞశాల, అభిషేకాలు, కళ్యాణం, అన్నదాన కార్యక్రమం, సాయంత్రం ఉట్ల కార్యక్రమంతో కార్యక్రమాలు ముగుస్తున్నాయి.